10 నిమిషాల సేపు అందరినీ కూడా వేద పండితులను ఒక్కసారి వీక్షించండి. ఇలా ఒకే వేదిక మీద ఇంతమంది ఘనపాఠులు, ఘనపాఠ్యులు, సలక్షణ పండితులు, విద్వదాహితాజ్ఞులు, ఆహితాజ్ఞులు ఇంతమందిని ఒకే వేదికపై మనం చూడడం అనేటువంటిది తేలికైన విషయం కాదు. ఒక వేద పురుషుని దర్శన భాగ్యము చేనే మనకు ఎన్నో రకాలైనటువంటి దుష్కర్మలన్నీ కూడా నిర్వీర్యమైపోయి సుకృతములు అనగానే ఎన్నో రకములైనటువంటి యోగ పుణ్య భాగ్యములన్నీ కూడా ఒక వేద పండితుని చేసుకున్న మాత్రమే మనకు లభ్యమవుతాయి. అటువంటిది 186 అనేటువంటిది 6వ సంఖ్య. 6 అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంఖ్య, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. ఇలా అన్నీ కలిసి వస్తూ ఆ విధానాన్ని అనుసరిస్తూ ఇంతమంది వేద పండితుల్ని మనం దర్శించుకోవడం అనేటువంటిది జన్మ జన్మల పుణ్య ఫలం అనేటువంటిది మాత్రం నేను సగర్వంగా మీ అందరికీ కూడా